హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాని ముకుంద్, నేను మీ సీకే. సో మనం ఈరోజు అయితే ప్రోమో అయితే చూసేసాం. ఇక్కడ ప్రోమోలో మనం గమనించాల్సింది రెడ్ కార్డ్. అసలు బిగ్ బాస్ అసలు ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవడానికి కారణం మన అభయ్ చేసిన నిర్వాహకం. అదే ఒక బిహేవియర్ ఉంటుంది అన్నమాట. మనిషికి ఒక మానవత్వం, ఒక బిహేవియర్ ఉంటుంది. బిగ్ బాస్ డబ్బులు తను రోజువారీ డబ్బులు తీసుకుంటూ తననే అంటే బిగ్ బాస్నే ఎదిరిస్తాడు అనమాట. అంటే తన పిల్లలు తిట్టిందని, తిరిగితే మన మీద వచ్చి టాస్క్ ఇస్తాడు, అది ఇదని. బిగ్ బాస్ టాస్క్ ఇస్తాడు, నువ్వు చెయ్యాలి. అందుకే బిగ్ బాస్ నీకు మనీ ఇస్తున్నాడు. అంతేగాని నువ్వేంది బిగ్ బాస్ని అసలు కంప్లీట్గా బిహేవియర్ అయితే 99 కాదు 100% అస్సలు బాగాలేదు బిహేవియర్. గత లాస్ట్ ఆయన చీఫ్ అయినప్పటి నుంచి పెద్ద బిగ్ బాస్కి హెడ్ అనుకుంటున్నాడేమో. మనం ప్రోమోలో గమనిస్తే మళ్ళీ సారీ చెప్తున్నాడు అనమాట. ఇక్కడ బిగ్ బాస్ నేనైతే ఏదో అనుకున్నాను, కానీ ఆ రెడ్ ఎగ్ పంపించాడు కదా, అప్పుడే సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకున్నా. సో ఆ రెడ్ ఎగ్తో పాటు రెడ్ కార్డ్ అనేది పెట్టాడు. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇంకొకటి, పృథ్వీ దీనికి భయపడ్డా లేదా అంటే ఆ ప్రోమోలో కానీ ఆ రియాక్షన్, కొంతమంది హౌస్ మేట్స్కి అయితే భయపడ్డారు. అంటే బిగ్ బాస్ ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఎవరైనా ఇప్పుడు మాట్లాడుతా ఉన్నాడు, అప్పటికి సహించాడు. ఒక దగ్గర వచ్చి బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ కాదు బయాసుడు బాసు అనేది చెప్పాడు కదా. ఆ చెప్పిన తర్వాత ఈ ప్రేరణ, ఇంకొకరు యష్మినో ఎవరి మతానికి వాళ్ళు కూడా అంటే అభయ్ తానా అంటే వీళ్ళు తందానా అన్నారు. సో ఇంత పెద్ద డెసిషన్ కారణం ఏంటంటే, ఇలాగ హౌస్ మేట్స్ అందరూ చేంజ్ అయిపోయారంటే అప్పుడు బిగ్ బాస్కి ఒక విలువ అనేది ఉందన్నమాట. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే, అభయ్ నవీన్ ఏం చేస్తున్నాడు, నేను అన్ని జోక్గా అన్నాడు. ఇప్పుడు జోక్స్ అనేది వేరేగా ఉంటాయి. నువ్వు తీసుకొచ్చి అంటే బిగ్ బాస్ నిన్ను తీసుకొచ్చి నిన్ను ఫేమస్ చేసి చేస్తుంటే నువ్వు బిగ్ బాస్ని ఎదురుస్తున్నావు. ఇది ఎక్కడ న్యాయం? వాడు పెట్టిన ఫుడ్ నువ్వు తింటా, నువ్వు వాడిని బిగ్ బాస్ని నువ్వు ఎదురుస్తున్నావు. ఏమని? ఇది బిగ్ బాస్ కాదు, బోడీ బాస్ కాదు, అది ఇదని. సరే నీకు నచ్చినప్పుడు గేటుకి తెచ్చాడు కదా, గేటుకి తెచ్చినప్పుడు ఎందుకు బదలదు? నేను జోక్గా ఎందుకు అన్నావు? నువ్వు ఒప్పుకునేవాడు అయితే నువ్వు అక్కడ చెప్పే సారీ అక్కడే నేను ఇలా అన్నాను, నేను కనను, తప్పయింది అని చెప్పుంటే అప్పుడు సైలెంట్గా అయ్యేవాడు కదా. ఇక్కడ ఈరోజు నాకు సార్ గాన అభయ్కి రెడ్ కార్డ్ ఇచ్చి కానీ పంపించకపోతే మిగతా హౌస్ మేట్స్ కూడా ఇలానే తయారవుతారు. సో ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 8 అనేది కొంచెమైనా మూవ్ అప్ అవ్వాలంటే ఖచ్చితంగా అభయ్ నవీన్కి రెడ్ కార్డ్ ఇవ్వాలి. అది సో నేనైతే ప్రోమో చూసిన తర్వాత అయితే ఫిక్స్ అయిపోయినా, రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేస్తున్నాడు అని. ఇంకా ప్రోమోలో ఇలాంటి ట్విస్ట్స్ ఉంటాయి. అంటే మనకి జనరల్గా అయితే ప్రోమోలో సగమే ఇస్తాడు. అంటే అది ఎవరిని పంపించాడని చాలాసార్లు మనం చూసాము. ఏంటంటే గేట్ ఓపెన్, వెళ్ళిపో, అది ఇదని చెప్పి. కానీ ఇప్పటి వరకు అయితే ఎవరిని పంపించలేం. ఈ బిగ్ బాస్ సీజన్ చరిత్రలోనే, బిగ్ బాస్ హిస్టరీలోనే అలాంటిది ఫస్ట్ టైం నాగార్జున ఎంత అగ్రెషన్గా ఒక కంటెస్టెంట్ని రెడ్ కార్డు ఫోర్స్ఫుల్గా రెడ్ కార్డు ఇచ్చి గేట్ ఓపెన్ అని చెప్పి అంత ఫోర్స్గా చెప్పాడు. ఇంత ఫోర్స్గా చెప్పాక కూడా అభయ్ నవీన్ని పంపించలేదంటే ఇంకా మనం బిగ్ బాస్ని కాపాడలేము. అంతే, బిగ్ బాస్ సీజన్ 8 అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే ఒక కంటెస్టెంట్నే కంట్రోల్లో పెట్టలేని బిగ్ బాస్ ఇంకెందుకు? సో అందుకనే నేనైతే ఈరోజు ఎపిసోడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఖచ్చితంగా అభయ్ నవీన్ని పంపించాలి. తనని చూసి మిగతా హౌస్ మేట్స్ అంతే సైలెంట్గా వాళ్ళు ఆడారా, వచ్చిన పైనది పెట్టింది తిన్నారా, ఇచ్చిన టాస్క్ ఆడారా, సైలెంట్గా
వీకెండ్ ఎపిసోడ్లో వచ్చి నాగార్జునతో చిల్ అయ్యారా, సైలెంట్గా ఉండడమే అంతే. అంతేగాని ఎక్స్ట్రాలు ఇలాంటి ఎక్స్ట్రాలని చేయకూడదు, మాట్లాడకూడదు కూడా. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. నాకైతే అభయ్ నవి వెళ్ళిపోవాలి అంతే. అంటే అంత అంటే ప్రోమో చూపించిన అసలు ఎంత వరస్ట్గా అంటే బిగ్ బాస్ అసలు బిగ్ బాస్ ఎవరో కూడా తెలియదు. ఇతను వాళ్ళ పిల్ల అతనితో గొడవ అయితే ఆ గొడవ ఆ ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చి ఏడైనా చూపిస్తున్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ కాకపోతే ఇంకేమైనా చూపిస్తాడు. నువ్వు చెయ్యాలి అంతే. ఎందుకంటే నువ్వు మనీ తీసుకుంటున్నావు, నువ్వు అంటే అతను నీకు టాస్క్ ఇస్తున్నాడు, నువ్వు ఆడుతున్నావు, నువ్వు చేస్తున్నావు, అతను నీకు మనీ ఇస్తున్నాడు. సో అంటే నువ్వు వర్క్ చేసుకొని మనీ పే చేసుకుంటున్నావు. నువ్వేం ఊరికే రాలా ఎగరడానికి. నువ్వు అంత నాకు స్ట్రెంత్ ఉంది అది ఇది అన్నాడు, నువ్వు వెళ్ళిపోవాలి బయటికి. గేట్లు తెచ్చినప్పుడు ఎందుకు గమ్మున్నావు? సో ఇది ఫ్రెండ్స్. సో ఇంతకు మించి అయితే నేను మాట్లాడదలుచుకోలేదు. ఎపిసోడ్ తర్వాత చూసుకున్నాం, రేపు రివ్యూలో మాట్లాడుకున్నాం. అసలు రెడ్ కార్డు ఇచ్చినాడా లేదా ఇవన్నీ. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.